ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ కూడా దర్శించాలని ఆశపడతా ఉన్నాడు. 121వ కీర్తన 7వ చరణం చూసినట్లయితే, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. మరి దేవుడు ఇక్కడ మన యొక్క ప్రాణాలను కాపాడాలని ఆశపడుతున్నాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, ఈ లోకంలో చూసినప్పుడు అనేకమైన మరి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ సడన్గా జరుగుతూ ఉన్నాయి కదా, నా జీవితం ఎట్లా, నా పిల్లల జీవితం ఎట్లా, నేను ఎట్లా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు దేవుడు మరి ఈరోజు మనందరినీ ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే, నేను నీ ప్రాణమును కాపాడను. దేవుడు మరి ఏదైనా వాగ్దానం చేస్తే, ఏదైనా మాట ఇస్తే తప్పకుండా దేవుడు నెరవేర్చే దేవుడు అయినాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు దేని గురించి మరి చింతిస్తున్నా, బాధపడుతున్నా, దుఃఖిస్తున్నా, దిగులు పడుతున్నా, మరి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, దేవుడు మనకు తోడై ఉండి ఏ అపాయము కూడా రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాం. మీ యొక్క ప్రయాణాలలో, మీ ప్రతి పనిలో కూడా మరి దేవుడు ఇది మొదలుకొని మీ యొక్క రాకపోకలలో, మీ యొక్క ప్రతి ప్రయాణంలో, ప్రతి ఒక్క డెసిషన్ మేకింగ్లో కూడా దేవుడు మీకు తోడై ఉండి మీ ప్రాణమును, మీ ఆత్మను మరి దేవుడు కాపాడాలని, దేవుడు మరి ఆయన కాపాడినట్టుగా మరి ఆయన మనల్ని కాపాడే విధంగా ఎవ్వరు కూడా కాపాడరు, ఎవరు కూడా మనల్ని ఆదరించలేరు. కనుక ఈ ఉదయకాల సమయము దేవుడు ఈ మాటలను చెప్తున్నప్పుడు మనము దేవుణ్ణి మరలా, ఒకవేళ దేవునికి దూరస్తులుగా మనం ఉంటున్నట్లయితే మనం అడుగుదాం. అదేంటంటే, ఈరోజు శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ సాగుతూ ఉన్నాయి, నేను బ్రతుకుతూ ఉన్నాను, నా లైఫ్లో ఏం కావట్లేదని మీరు అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏమని చెప్తా ఉన్నారంటే, నేను నీ ప్రాణమును కాపాడేదని. తప్పకుండా దేవుడు కాపాడతాడని వాగ్దానం చేస్తున్నాడు. కనుక మీరు దేని గురించి భయపడద్దు, చింతపడద్దు, దిగులు పడద్దు. మనము ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. నీ ఆత్మ కార్యాన్ని జరిగిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మా ప్రాణాలను కాపాడుతున్నందుకు నీకు వందనాలు. ఏ అపాయము రాకుండా నన్ను, నా కుటుంబాన్ని నువ్వు కాపాడుతున్నందుకు వందనాలు ప్రభా. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ఇది మొదలుకొని ప్రభా, వారి రాకపోకల్లో మీరు క్షేమమును అనుగ్రహించమని, ఇది దిమలను నింపమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.